హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో హగ్, అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయడం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు అది డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు అంటే ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో, అంటే సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న. ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి ఈడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి, ఇద్దరికి. అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 days అండి వర్క్షాప్ కంటిన్యూస్ ప్రాపర్గా దాన్ని, అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు. సో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. అండ్ శాండీ మ్యూజిక్ డైరెక్టర్, మా తమ్ముడిది బ్యాచిలరైట్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ని ఇన్వైట్ చేసాం అనమాట. చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది, మంచి మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసాం. అయిపోయింది, కట్ చేస్తే ఎగ్జాక్ట్ 1 yearలో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, నెక్స్ట్ ఇంకొక 2 songs వస్తాయండి. ఆ 2 songs కూడా అంతే బాగున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్స్ అండి. గ్రేట్ వర్క్ అండి, జస్ట్ ఎక్సైటెడ్. అండ్ మితేష్ ఆ డిఓపి, ఆయన సెట్లో చాలా రిలాక్స్డ్గా, చాలా కూల్గా ఉంటారండి. నాకు తెలిసి చాలా కామ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది లైటింగ్ టప రెడీ చేసుకుని చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఇస్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ మితేష్. అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్ 3 బ్యూటిఫుల్ లేడీస్ హు ఆర్ సిట్టింగ్ హియర్, ప్రియా, ఐశ్వర్య అండ్ దివిజ గారికి, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సెట్లో అయితే మేము కంప్లీట్గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నామండి. వి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. ఇప్పటికి ఇంతే అండి. ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లీ కొంచెం ఐ జస్ట్ వాంట్ టు సేవ్ మై స్పీచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ.